బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి ఆలయ అర్చకులకు ఈవోకు మధ్య వివాదం జరుగుతోంది. రేపటి నుంచి రాముల వారిని పెళ్లి కొడుకు చేసి తలంబ్రాలు కలపాల్సి ఉంది. ఈ సాంప్రదాయం గత 40 ఏళ్లుగా ఇక్కడి ఆలయంలో జరుగుతోంది. కానీ ఆలయ ఈవో రమాదేవి ఈ తంతుకు మంగళం పలికారు. దీనిపై అర్చకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో ఆలయ అర్చకులు వర్సెస్ ఈవో మధ్య వివాదం మరింత ముదిరింది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో మనందరికీ తెలుసు. ప్రతి ఏటా జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమం, అలాగే ఈ దేవాలయంలో జరిగేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి మన పండుగలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము. అయితే నిన్న ఒక చిన్న సంఘటన ఏంటంటే, దానికి సంబంధించి అంకురార్పణకు సంబంధించి ఇక్కడైతే ఏదైతే మనం పద్ధతుల ప్రకారం, ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతిసారి కూడా ఎక్కడ జరిగిపోయినా భద్రాచల దేవస్థానంలో మాత్రం సాంప్రదాయకంగా అన్ని జరుపుకుంటాం. ఇక్కడ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది ఏంటంటే, ఒక వ్యక్తికి 3-4 రోజుల కిందటే మనము ఒక పనిష్మెంట్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ మార్చడం జరిగింది. అది ఇవ్వడానికి ఇబ్బంది జరిగి ఇక్కడ బయట ఉన్న పరిస్థితి ఏంటంటే, దేవాలయం వైపే ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. ఇది పెద్ద దేవాలయం కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కాబట్టి మార్చమని అడగడం జరిగింది. అది మాకున్నటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకున్నటువంటి అవగాహనలో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. దాంట్లో కొంత ఏమంటారు సమయంని వాళ్ళు అడగడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరికి కూడా అర్చకులకు కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ భద్రాచల దేవస్థానంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒకరి మీద ఒకరికి కానీ ఇబ్బందులు కానీ లేవు. ఇక్కడ వారందరూ కూడా చక్కగా అసలు దేశంలోనే నెంబర్ 1 గా మనం దక్షిణ అయోధ్యగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో జరిగే వసంతోత్సవ పూజా కార్యక్రమాల కోసం చిత్రకూట మండపంలో జరగాల్సిన క్రతువు మిథిలా స్టేడియంలో జరిపేందుకు ఏర్పాటు చేశారు ఈవో. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని ఆపడం వెనుక ఉద్దేశం ఏంటని మండిపడుతున్నారు అర్చకులు. ఏటా జరిగే వేడుకలకు ఆలయంలో 2 వేద పండితులు నిర్వహించడం ఆనవాయితీ. బ్రహ్మస్థానంలో ఉన్న ఆలయ అర్చకులు వసంతోత్సవం అంకురార్పణ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ ఈవో రమాదేవి మొండి వైఖరి కారణంగా ఆలయ అర్చకుడిని పూజా కార్యక్రమాలకు రానివ్వకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు అర్చకులు. 6 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్న అంకురార్పణ చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వెళ్ళి కలిసారు, దాన్ని ఒప్పుకోలేదు. సాయంత్రం కాగితం ఇచ్చారు, కాగితాలు తీసుకోలేదు. చూసిందండి, ఇంతసేపు ఇచ్చానన్నారు, బ్యాంకులో ఎప్పుడైతే కూడా చెప్తున్నానండి, ఆయన ఇదే గుళ్ళోంచి గ్రూపులుగా విడిపోయి గుళ్ళో భద్రాద్రి రాముల వారి సన్నిధిలో జరుగుతున్న ఈ గొడవకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. ప్రసన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క దేవస్థానంలో మొత్తం కూడా ఈవో వర్సెస్ ప్రధాన వేద పండితుల మధ్య ఒక్కసారిగా అలజడి మొదలైంది. మరోవైపు చూసుకుంటే మొత్తం వివాదాల నడుమ కూడా ఇక అంటే ఏదైతే రేపు ఈ రోజు నుంచి ఒక స్వామివారి కళ్యాణానికి ముఖ్యమైనటువంటి క్రతువు ప్రారంభం కావాల్సిన నేపథ్యంలోనూ అంటే హోలీ ముందు రోజు నుంచే సాయంత్రం 6 గంటల తర్వాత వసంతోత్సవం కూడా డోలోత్సవం మొత్తం కూడా కార్యక్రమాలు నిర్వహించే ఆనవాయితీగా ఉండేది. మరోవైపున ఆ కార్యక్రమానికి అంటే వాస్తవ దేవాలయానికి సీతారామచంద్రస్వామి దేవాలయానికి మొత్తం 4 ప్రధాన పూజారులు ఉండగా వాళ్ళు ఇద్దరేసి చొప్పున ఒక సంవత్సరం ఒక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరో సంవత్సరం మరి ఇంకొక 2 జంట చొప్పున కూడా అంటే అట్లా వాళ్ళ యొక్క వంశానికి సంబంధించినటువంటి వారంతా కూడా వీళ్ళంతా కూడా గత అనేక సంవత్సరాల నుంచి అంటే భక్త రామదాసు అనంతరం ఆయన నియమించినటువంటి నియమ పద్ధతి ప్రకారమే వీళ్ళ యొక్క కళ్యాణానికి సంబంధించిన క్రతువును నిర్వహించే విధంగా వాళ్ళ యొక్క ఆనవాయితీగా ఒక అండర్స్టాండింగ్తో వస్తున్న నేపథ్యం అవుతుంది. కానీ ఈ తాజాగా నిన్న జరిగినటువంటి ఘటన విషయం చూసుకుంటే మాత్రం ఒకసారి ఈవో ద్వంద్వ వైఖరి బయటపడిందని చెప్పుకోవచ్చు. మరోవైపున మాత్రం ఒకవైపున అంటే అక్కడ ఆలయ ప్రధాన వేద పండితులు ఉన్నటువంటి ఒక పూజారిని మొత్తానికైతే అతని యొక్క భక్తుల దగ్గర నుంచి నేరుగా కానుకలు స్వీకరిస్తున్నాడు అనే ఒక అభియోగం మీద అతను అక్కడ నుంచి పర్ణశాలకు బదిలీ చేయడంపై కూడా ఒక రకంగా అక్కడంతా కూడా వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ముఖ్య ప్రధాన వేద పండితులుగా ఉన్నటువంటి వ్యక్తిని వాస్తవంగా ఈ యొక్క కళ్యాణ క్రతువుకు సంబంధించిన కావచ్చు సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ వైభవం కార్యక్రమానికి ఘట్టానికి సంబంధించి చూసుకుంటే మాత్రం 2 పూజారులు ప్రధానంగా అంటే వేద పండితుల నడుమ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా
అట్లా కేవలం ఒక్కరితోటే తరంబ్రాలు అంటే వాళ్ళు తయారు చేసే కార్యక్రమాన్ని మాత్రం ఆ ఒక్క పూజారితోటే నిర్వహించాలంటూ ఈవో రమాదేవి ఆదేశించడం, మరోవైపున మాత్రం అది కూడా చిత్రకూటంలో చేసినటువంటి కార్యక్రమానికి బహిరంగంగా మిథాలి స్టేడియంలో ఏర్పాటు చేయడంతో భక్తులతో అంతా కూడా ఆ కళ్యాణానికి సంబంధించినటువంటి ముత్యాల తరంబ్రాలు మొత్తం కూడా అంతా మిక్స్ చేసే విధానాన్ని చేయడంపై కూడా ఒకవైపున అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఎవరైతే బదిలీపై అభియోగం మోపి బదిలీపై పర్ణశాలకు తరలించి అంటే పంపించినటువంటి పూజారిని కంపల్సరీగా కళ్యాణకర్తకు తీసుకురావాలని చెప్పి ఆ అధికారులకు విన్నవించినా గానీ ఆమె పెడచొని పెట్టడంతో ఈ వివాదానికి గల కారణం చెప్పుకోవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.